జీవితంలో అన్ని ప్రాబ్లమే అండి. జీవితం అంటేనే విరక్తి పుట్టుకొస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో మీకు ఒక్కొక్కటి సొల్యూషన్ చెప్పడం అండి, ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చెప్పలేను. కాబట్టి మీ ఏ టు జెడ్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అండి. ఏంటంటే మీరు సోమవారం నుంచి రోజు ఒక బెల్, దేవుని దగ్గర బెల్ కొడతామా, ఆ బెల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి అది అక్కడ సమర్పించిరండి. సమర్పించి వచ్చేటప్పుడు ఎలా బెల్లు కొనాలి అంటే ఆ బెల్లు ఆ పంతులు గారు చూసి వావ్ బాగుంది అని చెప్పి అతను మోగించడం మొదలు పెట్టాలి. తనకున్న బెల్ని పక్కకు పెట్టేసి ఆ బెల్ ఎప్పుడైతే మోగిస్తుంటారో ఎవ్రీడే పూజలో, అప్పుడు మీ యొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక్కొక్క ప్రాబ్లం మెల్లమెల్లగా మీ లైఫ్లో నుంచి దూరం అయిపోతుంది. అంటే పంతులు గారు రోజు దేవుడి దగ్గర మోగిస్తుంటాడు. సో మీ లైఫ్లో రోజు ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతూ ఏ టు జెడ్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ లైఫ్లో లగ్జరీగా అయిపోతారు. మీరే అసలు ఆశ్చర్యపోతారు, ఇలా జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పి. సో అంత సాలిడ్గా ఉంటుంది ఆ భగవంతుడి దగ్గర బెల్లు మోగినప్పుడల్లా. మీ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం దూరం అయిపోతుంది. నమ్మి చేసి చూడండి, ఓకేనా? కాకపోతే ఆ బెల్ అనేది పూజారి గారు యూజ్ చేయాలి. ఆ విధంగా మీరు కొనివ్వాలి, అడిగి కొనియకూడదు. మీరే మీ ఆలోచనతోటే ఒకటి కొనుక్కొచ్చి అక్కడ దేవుడికి సమర్పించి రావాలి. నా నుంచి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. అలాగే నా నుంచి ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే నా ఐడిని చెక్ చేస్తే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా వాట్సాప్ కాల్ మాత్రమే చేయాలండి. ఇంకోటి 11 తర్వాతనే కాల్ చేయాలి, అంతేగాని లేవగానే కాల్ చేయొద్దు దయచేసి. జై శ్రీరామ్.